పరలోకమందున్న మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మమ్మల్ని అందరినీ ఇంటి రీతిలో సమకూర్చి ఇంతవరకు మీరు ప్రార్థన మూలంగా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, బల్ల కార్యక్రమం ద్వారా, కాணிకల ద్వారా, సాక్ష్యం ద్వారా అన్నిట్లో మీ మహిమ నొంది మాకు అనుగ్రహించిన ఈ సమయం బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మీరు మాట్లాడబోయే ఈ సమయం వచ్చాం కాబట్టి దేవా, త్రియేక దేవ, మమ్మల్ని అందరినీ మీ కౌగుట్లో పెట్టుకుని మీరు మాట్లాడే ప్రతి విషయం కూడా మాకు అర్థమవ్వాలని, మేము జీవితంలో గైకుని యేసయ్య లాగా ఒక్క మెట్టు ఇంకా పైగా ఎదగాలని వేడుకుంటూ, ఉపదేశంలో అటగింప ప్రయత్నం చేయబోయే సాతాను, చీకటి, అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఇప్పుడే వెలగొట్టుచు, మహిమ, ప్రభావం, ఘనత అన్ని మీగే ఆరోగిస్తూ, యేసయ్యగా ఆరోగిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొంది నాము తండ్రి, ఆమెన్. ఒక 2 వారంల క్రింద బరువుల గురించి మనం మాట్లాడుకున్నాం. మన జీవితంలో చిన్న నుంచి మన అనుభవంలో మన తెచ్చుకున్న బరువుల గురించి, తల్లిదండ్రుల నుంచి వచ్చిన తరతరాలు పాస్ అయ్యే శాపముల గురించి మనం ధ్యానం చేసాము. దాంట్లో చివరి భాగం ఇది. ఈరోజు మన ధ్యానం చివరి భాగం, చాలా ముఖ్యమైన ఒక భాగం. అందరు కొంచెం గట్టిగా గమనిస్తే మీ అందరికీ బాగా పని వస్తుంది. ఎందుకంటే ఇది అందరికీ అయిన అంశం. ఈరోజు ఎవరికైతే ఆ బరువులు చిన్న నుంచి వచ్చిందో, పెద్ద అయినా కూడా తర్వాత కూడా మనం దాన్ని మోస్తున్నాము, వాళ్ళందరికీ కూడా ఈరోజు అలాంటి బరువులను తొలగించడానికి స్వస్థత ఎన్ని అంశములు ఉన్నాయి అని వాక్య భాగం దేవుడు ఇచ్చిన్నారు. మనం ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాం. అంటే ఇక్కడ చిన్నలో మనం పెరిగిన విధానం, మన ఇల్లు, ఇంటి వాతావరణం, మనం ఎవరితో కలిసామో ఆ వాతావరణం, ఎక్కడ వెళ్ళి వస్తామో ఆ వాతావరణం, ఇవన్నీ కలిపి మనను ఒక రకంగా తయారు చేస్తుంది. అలా తయారయ్యేటప్పుడే దాంతో పాటు మనకి బరువులు కూడా మనతో పాటే వచ్చేసి ఉంటాయి. దాన్ని మనం ఏం చేస్తామంటే పట్టుకుని అలా పెరుగుతుంటాం. చిన్నలా అది మనకి పెద్దగా అనిపించదు, మరి లోపల అది ఉంది కాబట్టి దాన్ని పెట్టుకుని అలా మనం ఎదిగి ఎదిగి పెద్దలైన తర్వాత కూడా ఏమవుతాం, ఆ భారంలో బరువులు మన లోపల ఉందని తెలియకుండానే మన జీవితాలు గడిపి, తర్వాత ఏ దారిలో మనం ఎదిగామో అదే పద్ధతులను మన పిల్లలతో కూడా మనం ఏం చేస్తామంటే పెడతాం. అప్పుడు చిన్నలో మనం బరువులు ఎలా తెచ్చుకున్నామో, మానసికమైన బరువులు, మనసు సంబంధించిన బరువులు ఏదైతే పెట్టుకున్నామో అది మనం ఏం చేస్తాం, మన పిల్లలకు కూడా అదే ఇస్తుంటాం. వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా తీసుకుంటారు. వాళ్ళు దాన్ని బట్టి ఆ బరువులతోనే వాళ్ళు కూడా బతుకుతుంటారు. సో మొత్తానికి ఈ బరువు లేని వాళ్ళు ఎవరు లేరు. ఏమవుతుందంటే మనం పెరిగి ఈ బరువులతోనే పెరిగి పెళ్ళిళ్ళు అన్నీ చేసుకుని పుట్టే పిల్లలకు కూడా అలాంటి పద్ధతులే నేర్పుతున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆ తరతరాలకు ఉండే శాపం వచ్చేసి మారి మారి వస్తూనే ఉన్నాయి. పిల్లలకు అలాగా వస్తూనే ఉన్నాయి. మరి దేవుడు అలాగా ఆ శాపములను పాస్ చేస్తున్నారంటే దేవుడు పాస్ చేయలా. తల్లిదండ్రులు పిల్లలకి వీళ్ళ పద్ధతులు నేర్పుతున్నారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ బరువులు మోయాలన్న అవసరం పడుతుంది. మరి ఆ పిల్లలు పెరిగి పెద్దలైన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు,
వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకునే అదే పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టి ఆ పద్ధతులనే వీళ్ళున్నారు. మరి వీళ్ళు పెద్దవి పెళ్ళేవి పిల్లలు కనేటప్పుడు అదే పద్ధతులు వీళ్ళు కూడా మనుషులే మార్చి మార్చి వచ్చే తరాలకు ఇస్తున్నారు, కానీ దేవుడు అయితే అది ఇవ్వలా. ఇది ఎంతవరకు జరుగుతాయి అని చూస్తే ఏదన్నా ఒక తరంలో పిల్లలు ఈ శాపములు తరతరాల నుంచి వచ్చే శాపములు ఏం చేయాలి? కట్ చేయాలి. వాళ్ళు ఏం చేయాలి? దాన్ని తిరస్కరించాలి. అది తిరస్కరించాలంటే యేసయ్య దగ్గర రావాల్సిందే. యేసయ్యని తప్పితే ఇంకొక దేవుడు లేడు, ఎవ్వరు లేరు. యేసయ్య దగ్గరికి రావాల్సిందే. అంటే ఈరోజు మన వాక్య భాగం వచ్చేసి ఈ భావోద్వేగాలకు సంబంధించిన బరువులు కానీ, మనసు సంబంధించిన మానసికమైన బరువులు కానీ ఈరోజు మన దగ్గర నుంచి తొలగించి తరతరాల నుంచి వచ్చే ఆ శాపములను ఎలా పక్కన పెట్టాలి, ఎలా కట్ చేసి పడాలి అనేది మనం మాట్లాడుతున్నాం. దాంట్లో మొదటి మెట్టు ఏంటి అని చూస్తే మనం దీని ముందు ఒక సిరీస్ చూసుకున్నాం క్రమంగా. ఇది సమాపనం గురించి. మొదటి మెట్టు సమాపనం. క్షమించాలి. స్వస్థత అంటే మాట్లాడబోయే అంశం ఏంటి అని ఒక్కసారి తేటగా చెప్తా, వినండి అందరూ. ఈ అంశం అర్థం కాలేదంటే ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని వేస్ట్ చేస్తున్నారు. అంశం ఏంటి అంటే చిన్న నుంచి మన ఇంటి వాతావరణంలో, మన పుట్టి పెరిగిన వాతావరణం ఉంది కదా, దాంట్లో మనం ఏదైతే తప్పుడు విషయములు నేర్చుకున్నామో అది మనకి బరువు కింద అలాగా మానసికంగా ఒత్తిడి పెట్టి అలా వచ్చి పెళ్ళైన తర్వాత బిడ్డలకు కూడా మనం ఏం చేస్తున్నాం? ఆ పద్ధతులనే పాటిస్తున్నాం. వాళ్ళు కూడా అలాగే పెరుగుతున్నారు. ఇప్పుడు మానసికంగా ఏమైపోయామంటే అందరూ రోగులు అయిపోయాం. తెలియకుండానే దాంతోపాటే పెరుగుతున్నాం, దాంతోపాటే బతుకుతున్నాం. మరి లోపల అది ఉందని తెలియకుండా అది ఎంత బరువు ఉన్నా కానీ ఏం చేస్తున్నాం? దానితో పాటే ఉన్నాం. ఈరోజు దాన్ని తొలగించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాంట్లో మొదటి మెట్టు క్షమించడం. క్షమించడం అంటే ఏంటి అనేటప్పుడు, ఈ వాతావరణంలో మనం పుట్టి పెరిగినప్పుడు ఏదైతే చెడువైన విషయాలు వచ్చిందో, అది ఎవరి ద్వారా వచ్చిందో మనం ఏం చేయాలి? ముందు వాళ్ళను క్షమించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ ఒక విషయం జరిగేటప్పుడు దానికి ఎవరు ఆధారమో, ఎవరికి మూల కారణమో వాళ్ళపైన మనకు కోపం ఉంటుంది. ఆ కోపంకి మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు తెచ్చుకుంటాం, మన లోపల పెట్టుకుంటాం. ఇప్పుడు అదో బరువు కింద మారుతుంది. ఆ రోజు నేను చిన్నగా ఉండేప్పుడు వాళ్ళు అలా చేశారు, నేను మర్చిపోలేను అంటాం కదా. ఇక్కడ మర్చిపోయేది మాత్రం కాదు, ఎవరైతే దానికి కారణం వాళ్ళని క్షమించి వదిలేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు క్షమించి వదలాలంటే వాళ్ళపైన కోపం ఉండేటప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడికి వెళ్ళదు. ఆ కోపం మన లోపల కోపం ఉంది, వాళ్ళని మనం క్షమించాలి. అంటే తీర్చని కోపం ఏం చేస్తుంది అంటే చేదుని తీసుకొస్తుంది. చేదు అనేది ఏంటి అనేటప్పుడు అది ఒక పెద్ద విషం, పాయిజన్ అన్నమాట. లోపల ఎవరైనా శరీరంలో క్యాన్సర్ ఉంటే తెలియదు, తెలుసా మీకు? లోపల క్యాన్సర్ ఉంటే తెలియదు. ఈ చేదు అనేది లోపల ఉండే క్యాన్సర్ లాంటిది. అది మనం తినేస్తుంది, కానీ ఎవరిపైన మనకు కోపంగా ఉన్నామో వాళ్ళు బాగానే ఉంటారు, మనం తినేస్తుంది. ఆ చేదు లోపల రాకూడదు, అందుకని వాళ్ళను క్షమించి వదలాలి. క్షమించడం అనేది ఏంటి అని చూస్తే అది మన మంచి కోసం, వాళ్ళ కోసం కాదు. బాగా అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళని క్షమించేటప్పుడు మనం ఫ్రీ అవుతాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి మెట్టు. మిగతా ఇంకొక 4 మెట్లు ఈరోజు మనకి సమాపనం గురించి ఎక్కువ తెలుసు కాబట్టి నేను ఎక్కువ వెళ్ళట్లేదు. ఈరోజు మిగిలిన 4 మెట్లు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడతాం. ఈ మిగిలిన 4 మెట్లు కూడా పౌలుని ఆధారపడింది. ఎవరిని? పౌలు భక్తుడు చెప్పిందని ఆధారపడింది. ఒక పుస్తకంలో ఆయన రాసిన ఒక 2-3 వచనంలే. ఆ వచనంలో 4 మెట్లు ఉన్నాయి. చూద్దాం. ఫిలిప్పి సంఘముకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12, 13, 14 చదవండి. ఫిలిప్పి 3వ అధ్యాయంలో 12, 13, 14. ఇదివరకే నేను గెలిచి తినని అయినను. ఇది ఈ 3 వచనాలు
చూడండి 3 వచనములే, దీని జీవితంలో మీరు మర్చిపోరు. ఎందుకంటే ఈ 3 వచనములు అంత గొప్ప పాఠం పెట్టాడు ఆయన. పెట్టింది ఈ 3 వచనం గొప్పతనం ఏం తెలుసా? ఈ 3 వచనంలో ఆయన గొప్ప పాఠం పెట్టింది మాత్రం కాకుండా ఆ పాఠం ఏంటో దాంట్లో ఆయన జీవించి చూపించాడు పౌలు. అర్థమైందా మీకు? ఆయన్నే జీవించి చూపించిన వచనంలో చదవండి. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. కొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. అర్థమైందా మీకు? అర్థమైనట్టుగా ఉంది. కానీ చాలా గొప్ప వచనములు అండి ఆయన రాసిన ప్రకారం ఆయన బతికి చూపించాడండి. జీవితంలో బతికి చూపించాడు. చూద్దాం ఇక్కడ ముఖ్యంగా మనం ఏమి మాట్లాడుకోవాలంటే ఈ 3 వచనములలో మొదటిగా ఆయన ఏమనుకున్నాడంటే ఈ 12, 13, 14 అర్థమవ్వాలంటే ఫిలిప్పీ 3:1-11 చదువుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా బాగుంటుంది. ఆయన ఎందుకు ఈ వచనంలో నేను అప్పుడే అన్ని సాధించాను అని నేను ఎందుకు అనుకోలేదు అని దీని గురించి మీకు అర్థం అవ్వాలంటే మొదటి 11 వచనం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ వచనంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫిలిప్పీలకు పత్రిక రాసేటప్పుడే చాలా పత్రికలు రాసి ఉన్నాడు ఆయన. చాలా సంఘంలో ఆయన స్థాపించి ఉన్నాడు. చాలా వరకు ఆయనకి అనుభవం వచ్చింది కదా. చాలా చక్కటి పనులు చేశాడు ఆయన. అర్థమైందా మీకు? చాలా గొప్ప పనులు చేశాడు ఆయన. మరి ఫిలిప్పీ 3:12 వచ్చేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఏదో పెద్దగా సాధించేసాను అని నేను అనుకోవట్లేదు అంటున్నాడు. చూసారా? అని ఏం చెప్తున్నాడంటే నేను ఏదైతే యేసయ్య నాలో పెట్టాడో, యేసయ్య ఆయనలో ఏదో పెట్టాడు. లేకపోతే ఎవరైనా అలా పరిగెడతారా? ఆలోచన చేయండి. ఇప్పుడు దమాస్కస్కి వెళ్తున్నాడు ఆయన. వెళ్ళేటప్పుడు నడి రోడ్ల దేవుడు కళ్ళు పీకేశాడు కదా. పగటి పూట కళ్ళు పీకేశాడు. మరి ఆ కళ్ళు పీకే ముందు ఏం చేశాడు ఆయన? పౌలు ఏం చేశాడు? సౌలుగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఏమేం చేయాలో అన్ని చేసి దేవుని బిడ్డల్ని చంపాడు. చంపింది మాత్రం కాదు, చాలా మందిని తీసుకెళ్లి చెరబట్టాడు. అలాంటి పనులు చేశాడు. ఇంకా ఆయన చేసిన పని చాలదని చెప్పేసి యెరూషలేం కౌన్సిల్లో ఒక లెటర్ తీసుకున్నాడు. దొరికిన క్రైస్తవులు దొరికినట్టు చంపాలి, ఎక్కువ మందిని తీసుకెళ్లి చెరలో పెట్టాలని చెప్పేసి ఇంకో లెటర్ కూడా తీసుకున్నాడు. ఎవరినైనా అంటారని. అలాంటి వ్యక్తి యేసయ్యలో పట్టబడ్డాడంట. ఏమన్నాడు? యేసయ్యలో దేనికోసం పట్టబడితినో అని ఇక్కడ చెప్తున్నాడు పౌలు. అర్థమైందా? మరి ఒక్కసారి దమాస్కస్ వెళ్ళే మార్గంలో యేసయ్య పట్టుకుంటే అక్కడి నుంచి పౌలు జీవితం టోటల్గా మారిపోయింది. ఎన్నో చేశాడు దేవుని కోసం. దేవుని పిలుపుని అందుకొని భయంకరంగా చేశాడు.
అన్ని చేసి ఫిలిప్పి సంఘం రాష్ట్ర పత్రికలో ఏం చెప్తున్నాడు ఆయన, నేను ఇంకా ఏం చేయలేదు, గెలిచి తినని నేను అనుకోలేదు, పర్ఫెక్షన్ దీనికి నేను ఇంకా వెళ్ళలేదు అని చెప్పేసి ఏం చెప్తున్నాడంటే, చదవండి 2వ వచనం. అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను. సంపూర్ణ సిద్ధి అంటే యేసయ్య దేనికోసం పిలిచాడో అది నేను ముగించాను అని చెప్పి కూడా నేను అనుకోవట్లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో. దేని నిమిత్తం పట్టబడ్డాడు తెలుసా మీకు? ఇక్కడ కూడా చెప్పలేదు. దేని నిమిత్తం పట్టబడ్డాడంటే ఆలోచన చేయండి. దమాస్కస్ ఆ రోడ్డు ముందు సౌలు జీవితం, అక్కడ యేసయ్య పట్టబడిన తర్వాత పౌలు జీవితం మనకు తెలుసు. ఏంటి? యేసయ్య పిలుపును అందుకుని యేసయ్య రాజ్యంలో స్వార్థ ప్రకటన పరిచయం చేశాడు, భయంకరంగా చేశాడు, మామూలుగా చేయాల. అన్ని చేసినా కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధిని పొందితేనని నేను అనుకోవట్లేదు అని చెప్పేసి ఇంకేం చెప్తున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. మామూలుగా లేదండి, ఏం చేస్తున్నాడంటే ఆయన పరిగెత్తుచున్నాను అంటే ఇంగ్లీష్లో ఐ ప్రసాన్ అని ఉంది. ఏమనుంది? ఐ ప్రసాన్ అంటే పరిగెడుతున్నా. యేసయ్య నాలో ఏదో పెట్టాడు అంటే ఈ పని నీది అని చెప్పాడు. చెప్తే ఆ పని కోసం ఏం చేస్తున్నాను, పరిగెడుతున్నాను అని చెప్పేసి నేను దాని ఇంకా సాధించేట్టుగా నేను అనుకోలేదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే నేను సాధించాను అని అనుకోలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు గురి యొద్దకు పరిగెట్టుచున్నాను. నేను వెనక్కి ఉన్నది మరిచి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. వెనక్కి ఉన్నది నేను మర్చిపోయాను. వెనక్కి ఉన్నది నేను మర్చిపోయి ఏం చేస్తున్నాను, ముందున్న వాటికి వేగిరపడుచు గురి యొద్దకే పరిగెట్టుచున్నాను అని చెప్పేసి దేనికోసం యేసయ్య పిలుపుని అందుకుని ఈ పని చేస్తామని వచనములు చెప్తుంది. ఇప్పుడు మనం దీన్ని పెట్టుకుని ఏం చేస్తామంటే 2వ మెట్టు. మొదటి మెట్టు క్షమించడం. 2వ మెట్టు ఏంటి అంటే ఎవరి అయితే చిన్న నుంచి కుటుంబ వాతావరణం కానీ చెడు విషయంలో కానీ అనుభవం ఉందో అది ఉంది అని ముందు ఒప్పుకోవాలి. మన స్వస్థత పొందాలి కదా, అంటే మన మనసులో మానసికం కానీ భావోద్వేగం కానీ మన రోగులుగా ఉన్నాం. మనకు ఇప్పుడు స్వస్థత కావాలంటే ముందు మన లోపల ఏ రోగం ఉందో దాన్ని ఒప్పుకోలే కదా. ఈ రోగం నాలో ఉంది అని చెప్పేసి ఇప్పుడు మన డాక్టర్ దగ్గర వెళ్తాం, వెళ్ళి కూర్చుని నాకు ట్రీట్మెంట్ చేస్తాడా ఏమన్నా, ఆ రోజులు పోయింది. 30-40 సంవత్సరాల ముందు మనం ఒంట్లో బాగాలేదంటే దేనికోసం బాగాలేదు కూడా మనకు తెలియదు, చెప్పడానికి రాదు. డాక్టర్ వెళ్ళి కూర్చుంటే వాడు ఏం చేస్తాడు, ఇక్కడ వెళ్ళిందా ఇక్కడ పట్టుకుని చూసి మన దగ్గర ఏం మాట్లాడిన కూడా మాట్లాడు, మంచిగా మాట్లాడతాడు, వేరే విషయాలు మాట్లాడేసి ఏం చేస్తా అంటే ఏదో మందిస్తాడు. ఒక పూట ఏంటి సరిపోతుంది, అంతే అయిపోతుంది. వారు డాక్టర్లు కదా. ఈరోజు వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చున్నారు అనుకోండి, డాక్టర్ ఏమంటాడు ముందు ఏంటి అని అడుగుతాడు. మీరు ఏదో చెప్తారు, చెప్పగానే ఒక పేపర్ నిండిపోతుంది. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్ తీసిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నిట్లో మనం తిరిగి రావాలి. ఒక్కొక్క మెషిన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత డాక్టర్ చూస్తాడు, చూసి ఏం చెప్తాడు తెలుసా, ఇక్కడే ఘోరం అన్నమాట, ఇంతవరకు తిరిగింది ఘోరం కాదు, ఇక్కడే ఘోరం, నీకు అన్నీ బాగానే ఉంది అంటాడు. ఏమంటాడు, నీ అన్నీ బాగానే ఉంది అంటాడు. మరేంటి నీకు మన దగ్గర అడుగుతాడు, నువ్వెందుకు చదువుకున్నావు? ఇప్పుడు డాక్టర్ చదువు ఎన్ని సంవత్సరాలు తెలుసా? మామూలుగా 5 సంవత్సరాలు. మామూలుగా ఒకరు కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయరు, ఏమన్నా చదివితేనే కదా. 2-3 సంవత్సరాలు ఎక్కువ తీసుకుంటారు. అది కాకుండా ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి ఇంకో 2-3 సంవత్సరాలు, మొత్తానికి 10 సంవత్సరాలు కావాలి. అన్ని చదివేసి వచ్చేసి ఏమైంది అంటాడు. ఓకే, అది బాగానే ఉంది, మనం చెప్తాం, నాకు ఇలా ఉంది, సిమ్టమ్స్ చెప్తాము. మరి సిమ్టమ్స్ చెప్తే ఏదో ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. 10 మెషిన్లు తిరిగి రావాలి. ఈ ఊర్లో హాస్పిటల్ చూస్తారా మీరు ఎలా ఉందని, 10 ఫ్లోర్లు ఉంటుంది. 10 మెషిన్ ఒక్కొక్క మెషిన్ ఒక్కొక్క ఫ్లోర్లో పెట్టింటాడు. ఆ ఫ్లోర్ ఖర్చుకి రావాలి కదా అని
పెట్టి తిరిగి వస్తే నీ అన్ని రిపోర్టులు నీ బాగుందే అంటాడు. ఏమనాలి మరి? నీ ఏంటి నాకు అర్థం కాలేదే. డాక్టర్ అంటాడు, మనకు అర్థం కావనే కదా వాళ్ళ దగ్గర వెళ్ళింది, ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థం కాలేదంట. ఓకే, అర్థం కాలేదని చెప్పేసి తర్వాత ఓకే ఇది వాడు అంటాడు. నీకు అర్థం కాల, ఎందుకు వాడమంటావు? వాడు అంటారు, మనం వాడాలి. వాడి ఓ 3 రోజుల తర్వాత అలాగే ఉంది అని చెప్పి మనం కూర్చుంటాం. దాని పక్కన ఉంటేసి ఇంకోటి వాడమంటారు. నువ్వేమన్నా అవిందే మీకు? నాకు అయిందనమాట. నాకు చాలాసార్లు అయింది. అంటే చాలంటే 2-3 సార్లు అలా అయిందనమాట. అందుకే నా పక్కనే వెళ్ళేది మానేశాను. కొన్ని సంవత్సరాలు వెళ్ళకుండా ఉంటే దేవుడు ఇంకోటి పెట్టాడనమాట. దేవుడు నన్ను సరిచేసుకోవాలి కదా, ఇంకోటి పెట్టాడనమాట. ఓకే, మన సబ్జెక్ట్ అది కాదు. కానీ ఇప్పుడు మనం రోగిను అయి ఉంటే, రోగం మన లోపల ఉంటే, మన ముందు రోగం మన దగ్గర ఉంది, ప్రాబ్లం మన దగ్గర ఉంది అనేది మనం ఏం చేయాలి? ముందు ఒప్పుకోవాలి. ఇక్కడ చాలామంది ఒప్పుకోకుండా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పాడైంది కాకుండా వాళ్ళు ఉండే చుట్టూ వాతావరణం అన్నీ కూడా పాడు చేస్తారు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటాం. ఈ తాగుబోతులు ఉన్నారు కదా, తాగుబోతులు తెలుసా? దీని ముందు ఎవరైనా తాగే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ తాగి మానేసే వాళ్ళు ఉన్నారా? అక్కడి నుంచి వచ్చి వస్తుంది. ఈ తాగుబోతులు ఉదాహరణ కోసం తీసుకుంటాము. ఈ తాగుబోతులు ఏం చేస్తారు తెలుసా? బాగా వినండి. 6 విషయాలు చేయరు వీళ్ళు, కావాలని చేయరు. వాళ్ళకి తెలుసు కావాలని చేయరు. ఏం చేస్తారు? వాళ్ళు తాగింది కాకుండా వాడు తాగుబోతుని ముందు ఒప్పుకోరు. వాళ్ళు ఏంటి? తాగుబోతుని ఒప్పుకోరు. ఆ సబ్జెక్ట్ వచ్చేప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తారు చూడండి, నేను చెప్తాను చూడండి. ముందు 6 విధానంగా నేను తాగుబోతు కాదు అని వాళ్ళు ఏం చేస్తారంటే జస్టిఫై చేస్తారు. నేను తాగుబోతు కాదు అని చెప్పడానికి మొదటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ తాగే విషయములు ఎవరన్నా వాళ్ళ దగ్గర మాట్లాడితే అది ఏమి కాదు అనే దీన్ని ఆ లెక్కలో మాట్లాడతారు. ఇప్పుడు తాగి ఉంటారు, లోపల ఏదో దెబ్బతీసి ఉంటుంది, డాక్టర్ ఏదో రిమూవ్ చేయాలని చెప్పి ఉంటాడు. అంతే, నువ్వు చాలా సంవత్సరం తాగుతున్నావు, లోపల అది పాడైపోయింది, ఏదో ఆర్గాన్ చెప్తాడు, పేరు రిమూవ్ చేయాలంటాడు. అన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? అది ఏముందండి, ఆ సాయంత్రం పూట అలా వెళ్తామండి, అది పట్టించుకోకండి అంటే దాన్ని తక్కువ చేసి చూపించేస్తారు. దాన్ని పెద్దగా ఒప్పుకోరు వాళ్ళు. తాగేది తప్పు అనేది ఒప్పుకోరు. రెండవ విధంగా ఏం చేస్తారు తెలుసా? ఎవరన్నా ఇంట్లో భార్య అడుగుని, ఏమని, ఎందుకండి ఇలా తాగి మీ శరీరం పాడు చేస్తూ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తారంటే, నేను ఎందుకు తాగుతాను తెలుసా నీకు? మీ నాన్న ఏం చేశాడు తెలుసా? అలా గొడవ పెడతా ఉంటా. భార్య వాళ్ళ నాన్న, లేకపోతే వాళ్ళ అమ్మ. ఫ్రెండ్స్ అడుగుని వాళ్ళ దగ్గర ఏడుస్తాడు, నీకు తెలుసు కదరా నేను దేనికోసం తాగని తెలుసు కదరా, మా ఆవిడ ఓ రోజు కొట్టిందిరా నన్ను అంటాడు. ఆవిడ కొట్టింది అంటాడు. సిగ్గులేదు నీకు? ఉంటేనే కదా ఇది. మూడవది ఏం చేస్తారు తెలుసా? ఎక్స్క్యూజ్ అనమాట. అంటే నువ్వు తాగకూడదని చెప్తే అది ఏం కాదు, తాగితే ఏమవుతుంది, అదేం కాదు, అలా వేస్తాను, 6 గంటలు నేను తాగిస్తే అన్నీ అయిపోతాయి, మర్చిపోతాను, నిద్రపోతాను, ఏదో చెప్తాను. ఎక్స్క్యూజెస్ భయంకరంగా ఉంటుంది. 4వది ఏం చేస్తారంటే, ఈ తాగే విషయం వచ్చేటప్పుడు మాత్రం దాన్ని ఓ జనరల్ సబ్జెక్ట్ చేసేస్తారు. ఏమని? దానికి ఏముంది, ఓ లోకమే తాగుతుంది. నీకు తెలుసా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాగుతాడు, నీకు తెలుసా? అంత గొప్ప వ్యక్తి తాగుతున్నాడు. మన ఊర్లో అక్కడ చూడు, ఆ తుడిచి పని చేసిన వాడు తాగుతున్నాడు, వీడు తాగుతున్నాడు, నేను తాగితే ఏం పోయింది, ఇలా మాట్లాడతారు. ఏం చెప్పాలి వాళ్ళతో? మరి వాడు తాగుబోతని మాత్రం ఒప్పుకోవడం అన్నమాట. తర్వాత డాడ్జింగ్ అంటారు. డాడ్జింగ్ అంటే ఏం తెలుసా? ఈ సబ్జెక్ట్ తీసేప్పుడంతా సబ్జెక్ట్ మార్చి వేరే సబ్జెక్ట్ మాట్లాడతారు. ఏంటి? తాగుబోతూ వాళ్ళ దగ్గర తాగుడు తప్పు నుంచి మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? ఆ సబ్జెక్ట్ మార్చి ఇంకో సబ్జెక్ట్ మాట్లాడతారు. ఈ సబ్జెక్ట్ మాట్లాడు. తర్వాత అటాకింగ్. ఎవరన్నా ఇంటి వాళ్ళు దీని గురించి మాట్లాడితే మాట్లాడడం మొదలు పెట్టకూడదని తాగేసి అంతవరకు దారి తెలియదు, ఏం తెలియదు, అలా వస్తాడు, ఊతూ వస్తాడు. ఇంటికి రాగానే మొదలు పెడతాడు, భయంకర గొడవ పెడతాడు. ఇక్కడ ఎందుకు తాగేవని అడగకూడదని ముందు వీళ్ళే గొడవ పెడతారు. ఎన్నిలో జరుగుతుంది తెలుసా? స్ట్రీట్లో వచ్చేటప్పుడు, అంటే వీధుల్లో వచ్చేటప్పుడు అలా వస్తాడనమాట. అలా వచ్చి
ఇంటి గుమ్మం రాగా అంటే గడప రాగానే మొదలెడతాడు. అసింగిన మాటలు వస్తాయన్నమాట. ఇంటుండే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? వాళ్ళు సైలెంట్గా వస్తే ఇంటుండే వాళ్ళు ఏం చేస్తారు? ఒక చీపురో ఒక చెప్పో తీసుకోవాలి. వీళ్ళు తీసుకోరు. ఇలా తీసుకున్న వాళ్ళ ఇంట్లోనే ఈ వచ్చేవాడు ఏం చేస్తాడు? గట్టి అరిసి కట్టి కొణిలో ఏం తెలుసా రాగానే కొట్టుతాడు. ఏం మాట్లాడు అంతవరకు అలా వచ్చి రోమన్ రాగానే దొరికిన వాళ్ళు దొరికినట్టు కొడతాడు. భార్య అంటే ఇంకా భయంకర మాట. ఏమన్నది ఎక్కడ పోదు కదా. భార్య బావినీళ్ళు కదా. ఏంటి? భార్య బావినీళ్ళు కదా. ఎక్కడ పోతుంది? ఏటి నీళ్ళు అనుకోండి వెళ్తూనే ఉంటుంది, ఏం చేయలేము. బావి నీళ్ళు ఎక్కడే ఉంటుంది కదా, అది అనమాట. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే ఒప్పుకోరు. ఇప్పుడు మనం యేసయ్య బిడ్డలై ఉండి కూడా అలాంటి రోగములు లోపల ఉందంటే ముందు ఏం చేయాలి? నాకు ప్రాబ్లం ఉంది, చిన్న నుంచి నేను పెరిగిన వాతావరణంలో ఇలాంటి చేదైన అనుభవములు నాకు ఎన్నో ఉన్నాయి, ఇది ఉంది అని ముందు నేను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే మన చుట్టూ వాళ్ళందరికీ కూడా మంచిది. ఇది రెండో మెట్టు. పౌలు భక్తుడు కూడా చేసింది అదే. ఎందుకంటే ఎవరైతే తన రూపంలో లోపములు ఒప్పుకుంటాడో, తన రూపముండే రోగములను ఒప్పుకుంటాడో అప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతుంది? సపోర్ట్ దొరుకుతుంది, వాళ్ళకి హెల్ప్ దొరుకుతుంది. ఎందుకంటే వచ్చి చేసేవాళ్ళు మనకు దొరుకుతారు. లేదని అన్ని గొడవలు పెట్టుకుని ఎప్పుడు ఉంటే ఎవరికి కూడా సపోర్ట్ ఉండదు. పౌలు భక్తుడు చేసిన పని కూడా అది. పౌలు భక్తుడు తన లోపల ఏమేమి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, ఓడిపోయిన విషయములు ఏదేది ఉందో దాన్ని అన్ని గుర్తించాడు. దాన్ని అన్ని ఏం చేశాడు? గుర్తించి దాన్ని ఒప్పుకున్నాడు. ముందు ఒప్పుకుని అది ఇక్కడ రాసి చూడండి. 3:12 ఫిలిప్పీ 3:12 మొదటి భాగం, 13 మొదటి భాగం చదవండి. బాగా వినండి చదివిన వాళ్ళు. ఫిలిప్పీ 3:12 వచనంలో మొదటి భాగం మాత్రం, 13వ వచనంలో మొదటి భాగం మాత్రం చదవండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను. చూసారా? ఇదివరకే నేను గెలిచి తిని అయినను అని చెప్పేసి 13 చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అని చూసారా? 13లో నేను ఇదివరకు గెలిచి తినని అయినను అనుకోలేదు. 13లో ఏమన్నాడు? తలంచుకొనను. నేను గెలిచినని అనుకోలేదు, తలుసుకోలేదు. అంటే పౌలు ఉన్న మంచి విషయం ఏంటి అంటే అది అన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడే ఉండిపోలేదు. ఇప్పుడు పౌలు జీవితంలో దమాస్కస్ మార్గంలో పట్టబడిన తర్వాత ఒక్క క్షణమున వృధా చేశాడా? ఒక్క క్షణం వృధా చేయాల. అంటే పాత విషయాలను పాత దీన్ని తలుసుకుని అక్కడే ఉండింటే మాట్లాడుతూనే ఉండొచ్చు. ఆయన ఏమి లేకుండా ఆయన ఏం చేశాడు? నేను ఇంకా సాధించాలి అనుకున్నాడు. కాబట్టి ఏమైంది? పరిగెడుతూనే ఉన్నాడు, వెళ్తూనే ఉన్నాడు కదా. అది ఇంపార్టెంట్. అంటే మనం ఒకసారి ఒప్పుకున్నాము అనేటప్పుడు దేని ఒప్పుకున్నాం? మన దగ్గర ప్రాబ్లమ్స్ ఉంది, చేదైన అనుభవములు ఉంది, ఒకరిని శ్రమించామో చేదైన అనుభవం లోపల ఉంది అనేటప్పుడు దాన్ని ఒప్పుకుని ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఒప్పుకుంటే మనం ఇప్పుడు అక్కడే ఉండము. తర్వాత మెట్టు ఏంటో దాన్ని వెళ్తాం. అదే ఇప్పుడు తర్వాత మెట్టు ఏంటి అనేటప్పుడు మూడవది వచ్చేసి ఎప్పుడైతే ఒప్పుకున్నామో అప్పుడు మన వ్యక్తిగతమైన బాధ్యతలు మనం తీసుకోవాలి. తీసుకోలేదనేటప్పుడు మనకి ఈ మనసు ఉండే భారం ఉంది కదా, దీంట్లో మనకి స్వస్థత రాదు. వ్యక్తిగత బాధ్యతలు మనమే తీసుకోవాలి. ముందు శ్రమించాలి. రెండవది ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మన దగ్గర లోపాలు ఉన్నాయని ఒప్పుకోవాలి. మూడవది ఏం చేయాలి? దానికి సంబంధించిన వ్యక్తిగతమైన బాధ్యతలు మనమే తీసుకోవాలి. అందుకే ఆయన 13లో చెప్పాడు. పూర్తిగా 13 చదవండి. 13వ వచనం పూర్తిగా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. దేని పట్టుకొని ఉన్నానని తలంచుకోలేదు. యేసయ్య ఆయనలో ఏమి పెట్టాడో అర్థమైందా మీకు? యేసయ్య ఆయనలో ఏం పెట్టాడు? సువార్త ప్రకటనకి ఆయన ఎంచుకున్నాడు. యేసయ్య సువార్త ప్రకటనకి ఈయన సరైన మనిషిని ఎంచుకున్నాడు, దాని లోపల పెట్టాడు. ఇప్పుడు ఈయన పౌలు ఏం చెప్తున్నాడు? చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని. అంటే యేసయ్య దమాస్కస్ మార్గంలో దేనికి సిద్ధపరిచాడో పౌలును
ఎంతో చేశాడు ఆయన, ఎంతో దేవుని పరిచర్యలో ఎంతో చేశాడు. అన్ని చేసిన తర్వాత మధ్యలో ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను అనుకోలేదు. అయితే ఒకటి చేయుచున్నాను. ఒకటి ఇక్కడ గమనించండి, ఇప్పుడు మనం మాట్లాడే అంశం వచ్చేసి బాధ్యతలు తీసుకోవడం కదా. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు, నేను అయితే ఒకటి చేయుచున్నాను, ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ఆ పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, వెనుక ఉన్నది మరిచి. అంటే ఎప్పుడైనా పాప జీవితం గురించి మాట్లా, ఎందుకంటే ఇప్పుడు పాప జీవితం లేదు. దమాస్కస్ మార్గంలో పట్టబడ్డాడు, అక్కడి నుంచి దేవుని రాజ్యంలో పిచ్చగా పనిచేస్తున్నాడు ఆయన. అప్పుడు పనిచేసేటప్పుడు కూడా ఆయన ఏంటంటే ఇవన్నీ నేను చేశాను అని పొంగిపోలా, దాన్ని మర్చిపోయాడు. ఆయన యేసయ్య రాజ్యంలో విపరీతంగా చేసిన పనులన్నీ మర్చిపోయి వెనక్కు ఉండేది చదవండి, వెనుక ఉన్నవి మరచి వెనక్కు ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. ఇంకా ముందున్న వాటి ఏముంది, యేసయ్య పెట్టేది అంటే ఇంకా సాధించాల్సిన పని ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వెనక్కున్నది మరిచి ముందున్న వాటికి వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు 13 చదివేశారు కదా, చదివేశాను. ఓకే. చూసారా ఆయన మనస్తత్వం చూసారా. ఇప్పుడు యేసయ్య రాజ్యంలో మన విశ్వాస బిడ్డలై యేసయ్య దేవునికి ఒప్పుకుని ఎన్ని సంవత్సరాలు అయింది ఆలోచన చేయండి. ఇన్ని సంవత్సరాలు ఏం చేసాం? నాకైతే ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఏం చేశాను చెప్పండి, ఏం చేశాను? వెనక్కి తిరిగి చూస్తే ఏం లేదు, చేసింది ఏం లేదు. మరి పౌలు దమాస్కస్ మార్గంలో పట్టబడిన తర్వాత అన్ని సంవత్సరంలో భయంకరంగా చేశాడు, మామూలుగా చేయలే, భయంకరంగా చేశాడు. అన్ని చేసిన తర్వాత పౌలు కూడా ఏ మనస్తత్వం కలిగి ఉన్నాడంటే ఆయన చేసింది అన్ని మర్చిపోయి ముందు ఇంకా యేసయ్య నాకు ఇచ్చిన బాధ్యతల్లో ముందు ఇంకా ఏముందని ముందు మాత్రం చూస్తున్నాడు, కానీ వెనకున్నదన్నీ మర్చిపోయాడు. ముందుండే దానికోసం వేకిర పడుతున్నాను అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇక్కడ వ్యక్తిగతమైన బాధ్యతలు తీసుకున్నాడు ఆయన. ఏంటి, యేసయ్య ఒక్కసారి యేసయ్యతో పట్టబడ్డాడు. మరి ఆ తర్వాత వచ్చి యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ఆగిపోయావు, నువ్వు చేయలేదు, ఏం చెప్పలా, తనవే బాధ్యతలు తీసుకుని పరిగెడుతున్నాడు. దేనికి, వెనకుండేది మర్చి ముందుండే దానికి వేకిరపడుచున్నాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఆయన బాధ్యతలను ఇంకోరి పట్ల ఆయనే తీసుకుని భయంకరంగా చేస్తున్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు పౌలు జీవితంలో చూస్తే ఆయన ఎప్పుడు కూడా నేను దీన్ని చెయ్యను, ఇది నాకు కాదు అని చెప్పలేదు అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. పౌలు మాట్లాడాలంటే భయంకరంగా మాట్లాడచ్చు. నేను అంతే చేశాను, ఇంతే చేశాను, నేను ఇప్పుడు కూర్చుంటాను, లేకపోతే నేను రెస్ట్ తీసుకుంటాను, ఎట్టవుతాను, ఏమన్నా చెప్పొచ్చు. ఏం చెప్పలా, చేస్తూనే ఉన్నాడు. అంటే ఆయన దాని ముందు ఏమేమి చేయలేదో దాని అంతా ఇంకా డబుల్ స్పీడ్, ట్రిపుల్ స్పీడ్లో ఇంకా ఎక్కువనే చేస్తున్నాడు. అందుకని ఈరోజు మనం కూడా చెయ్యాలి అనేటప్పుడు పాత దీన్ని మర్చిపోవాలి. ఈ క్షణంబరి ఉండే జీవితం అన్ని మర్చిపోయి ఇంకా యేసయ్య రాజ్యంలో నేను చేయవలసింది ముందు నాకు ఏముంది, అది ముందున్న దానికి వేకిరపడాలి అని చెప్పేసి అక్కడ. ఎందుకంటే పాత దీన్ని మర్చిపోవాలి, వ్యక్తిగతమైన బాధ్యతలు తీసుకుంటే మన జీవితానికి మన చేయబోయే కార్యక్రమంలో మనమే బాధ్యతలు అవుతాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు యవనస్తుల మధ్యలో వచ్చేసి ఒక కామన్ క్యారెక్టర్ ఉంది, చెప్పగలరా ఎవరన్నా? యవనస్తులు ఆడ మగ తేడా లేకుండా యవనస్తుల దగ్గర ఒక కామన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, చెప్పగలరా? అన్నిటికీ వాళ్ళు తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అన్ని విషయంలో అంటే వాళ్ళు ఓడిపోయిన దానికి కూడా, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఓడిపోయిన దానికి కూడా తల్లిదండ్రులనే బాధ్యతలు అనేసి చెప్తున్నారు. ఈ రోజుల్లో జరుగుతుంది, భయంకరంగా జరుగుతుంది. అలా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారో, వాళ్ళకి పెళ్ళి అయినా అవ్వకపోయినా పిల్లలు పెరిగి ఇది మంచి ఇది చెడు అనేసి ఎప్పుడు వస్తుందో, ఏ వయసులో వస్తుందో ఆ వయసులోనే వాళ్ళు పెద్దవాళ్ళ కింద లెక్క. అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలరు అనే ఒక స్టేజ్కి వస్తారు కదా, అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ కింద లెక్క. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో జరిగే మంచి చెడు, గెలుపు ఓటమి అన్నిటికీ వాళ్ళే బాధ్యతలు. బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా ఇంకా
బాగా ఎదిగిన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, మా తల్లిదండ్రులు మన ఇది చేయలేదు ఇది చేయలేదు. ఆలోచన చేయండి. ఈ యవనస్తులు ఇలా మాట్లాడడానికి మిమ్మల్ని పెంచి పోషించి ఇంత పెద్దగా చేయడానికి ఎన్ని సాకిరి చేసి ఉంటారో తెలుసా, ఎన్ని త్యాగంలో చేసి ఉంటారో తెలుసా. ఒక్కటి కూడా మీకు తెలియకుండా చేసి ఉంటారు. మీరు బాధపడకూడదని చేసి ఉంటారు. ఈరోజు పెద్దవాళ్ళకు కూర్చున్న మనకు కూడా అంతే, మన తల్లిదండ్రులు అదే చేసి ఉంటారు. అంటే వాళ్ళు మనల్ని పెంచి పోషించేటప్పుడు 10 తప్పులు జరిగింది అనుకోండి, దాని మనసులో పట్టుకుని మా తల్లిదండ్రులు ఇది మా తల్లిదండ్రులు అదే మాట్లాడుతున్నారు. మరి కొన్ని కోట్లు మంచి చేశారు, దాని గురించి మాట్లాడరా? ఒక పిల్లలను పెంచి పోషించడం అంత సులభమైన కార్యమా? కానే కాదు. దాంట్లో 10 జరిగి ఉండొచ్చు తప్పులు. ఏం తప్పులు జరిగి ఉండొచ్చు? వాళ్ళ వల్ల మీకు సరిగ్గా చేయకుండా ఉండిండొచ్చు. మరి కోట్ల విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు. దానికి గ్రాటిట్యూడ్ లేవా? సింపుల్గా తల్లిదండ్రులను చూసి ఏం చెప్పేస్తారు, నేను ఈ రోజులో అంటే వాళ్ళని ఇలా చేశారు అలా చేశారు, అలా చూడలేదు ఇలా చూడలేదు. పిల్లలు అలా చెప్పడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఇది మనం మాట్లాడేది కాదు, నేను మాట్లాడేది కాదు, దేవుడు చెప్పినాడు. ప్రావర్బ్స్ సామెతలు 30వ అధ్యాయం ఏంటి? ప్రావర్బ్స్ 30th చాప్టర్, సామెతలు 30వ అధ్యాయం. సామెతలు 30 11, 12, 13 వచనములు చదవండి. తన తండ్రిని బాగా వినండి. వచనంలో తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశము ఆమేన్. ఈ వచనం మీకు అర్థమైందేమో తెలియదు నాకు. ఇది పిల్లల గురించి మాట్లాడింది. పిల్లల గురించి సొలొమోను మహారాజు రాశాడు. ఏం రాశాడు తెలుసా? తండ్రిని శపిస్తాడంట. పిల్లలు తండ్రిని శపిస్తాడంట, తల్లిని దూషిస్తారంట. అంటే ఆశీర్వదించాడు, దీవించరు. ఈ తరము వారు ఏం చేస్తారంట, ఈ తరము బిడ్డలు ఏం చేస్తారంట, వాళ్ళ సొంత కళ్ళకు వాళ్ళు శుద్ధులంట. వాళ్ళ సొంత కళ్ళకు అంటే మేము మంచివాళ్ళు అని అనుకుంటారంట. మరి వారి కంట్లో తప్పుడు చూపు ఉందనేది వాళ్ళకి తెలియట్లేదు వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఉండాల్సిన స్థలంలో లేదు, నెత్తిలో ఉంది. అంటే ఎక్కడ ఉండి ఎలా చూడాలో చూడట్లేదు, పైకి లేపి చూస్తున్నారు అని ఇక్కడ అంటే తప్పుడుగా చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. పిల్లలు ఏదైతే కరెక్టెన్సీ వాళ్ళ గురించి వాళ్ళు ఏదైతే కరెక్టెన్సీ అనుకుంటారో అది తప్పు అని వాక్యం తేటగా చెప్పింది. ఎందుకు అనేటప్పుడు నువ్వు కరెక్ట్ ఉన్నావని నువ్వు అనుకున్నావు, మరి అదే నీ తప్పు అని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఇక్కడ యూ మైట్ థింక్ దట్ యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్, బట్ ద బైబిల్ సేస్ యు ఆర్ ఫిల్తీ. నువ్వు కరెక్ట్గా లేదు, నువ్వేం అనుకున్నావో దాంట్లో నువ్వు కరెక్ట్గా లేదు అంటున్నావు. నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? దీవించాలి, ఆశీర్వదించాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. అందుకని పెరిగిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత పాతది మర్చిపోవాలి, బాధ్యతలు తీసుకోవాలి. వాళ్ళ జీవితంలో జరిగే అన్ని విషయంలో వాళ్ళు ఏం చేయాలి? బాధ్యతలు తీసుకోవాలి. వాళ్ళ జీవితంలో జరిగే ఓటమి గెలుపు అన్నిటికీ వాళ్ళే బాధ్యతలు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అనేటప్పుడు పాతది మర్చిపోయి కొత్తగా ముందు ఏముందో దానికోసం వైఖరిపడి వెళ్ళాలి. కారణం ఏంటంటే భూతకాలంలో అయిపోయిన దాన్ని ఎవరు మార్చలేరు, మరి వచ్చే భవిష్యత్తును వచ్చేసి మార్చడానికి అది మన చేతిలో ఉంది అనేది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, అది మన చేతిలో ఉంది. పౌలు చేసింది ఇదే పని. పౌలు వ్యక్తిగతమైన బాధ్యతలు ఆయన తీసుకున్నాడు. ముందు ఆయన హాని చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించాడు.
తర్వాత తన లోపల ఉన్న లోపాలన్నీ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వ్యక్తిగతమైన బాధ్యతలని తీసుకుని ఇంకా ముందున్న దానికి వెక్కిరపడ్డాడు. 4వది ఏం చేశాడు తెలుసా? పరిగెట్టాడు, గురి వద్దకు పరిగెట్టాడు. గురి ఏంటి? ఆలోచన చేయాలి. గురి ఏంటి కదా? గురి వద్దకు పరిగెడుతున్నాడు. ఏమని చూద్దాం. పౌలు వచ్చేసి పాత జీవితమును తలుసుకుని దాంట్లోనే ఉండిపోలేదు. దాన్ని మర్చిపోయి ముందున్న దానికోసం వెళ్ళాలని వెళ్తూనే ఉన్నాడు. ఇక్కడ 13 ఫిలిప్పీ రాసిన 3వ అధ్యాయంలో 13వ వచనం చదివేసి 14 మొదటి భాగం మాత్రం చదవండి. ఈ పాయింట్ మనకు అర్థం వస్తుంది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అని తలంచుకొనలేదు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఇక్కడ మనం చూడాల్సింది పాతదిని మర్చిపోయాడు. పౌలు ఇక్కడ చెప్పేది పాతదిని, వెనక్కున్నది నేను మర్చిపోయి ముందున్నది నేను పరిగెత్తుచున్నాను అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు జీవితంలో అలా ఉండిపోయామనుకోండి, ఏం జీవితం అది? మీకు ఆలోచన చేయండి. ఒక నది బాగా ప్రవాహం తీసుకుని వెళ్తుంది. అక్కడ నిలబడండి, మీకు చెడ్డ స్మెల్ ఏమి రాదు, చెడ్డ శ్వాసం ఏమి రాదు. మరి చెరువు దగ్గర వెళ్ళండి, చెరువు దగ్గర వెళ్ళండి, ఏముంటుంది? వాసన బాగుంటుంది, దుర్వాసన వస్తుంది. ఎందుకని? స్టాగ్నేటెడ్ వాటర్. చెరువులు ఉండేది స్టాగ్నేటెడ్ వాటర్, అంటే అక్కడే ఉండిపోతుంది. నది అనేది వెళ్తూనే ఉండదు. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు చేసే పనులు ముందుకు సాగుతూనే ఉంటే పాతది తలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. మీరు బాగా చూడండి, గాసిపింగ్ ఎవరు మాట్లాడతారు? గాసిపింగ్ అంటే తెలుగులో ఏమంటారు? ముసలమ్మ ముచ్చట్లు అంటారు. తెలుసా? తెలుగు వాళ్ళేనా? ముసలమ్మ ముచ్చట్లు, సోదులు మాట్లాడడం కదా అంటారు కదా. వాళ్ళు ఎవరు తెలుసా? ఎలాంటి వారు ఆ పని చేస్తారు? ఏ పని పాటలు లేని వాళ్ళే ఆ పని చేస్తారు. పని ఉండే వాళ్ళు పనులు ఉంటారు. ఈ పని లేని వాళ్ళు వాళ్ళని చెడగొట్టి పిలిచి కూర్చోబెట్టుకుని చేస్తుంటారు. సోదులు చెప్తుంటారు కదా. కంపులు వేస్తుంది అనమాట. కంపులు లేస్తుంది అక్కడ సోదులు మాట్లాడే చోట్ల. అలాగే చెరువు నీళ్ళు, నది అలా కాదు. అంటే పనులు చేస్తూ పాతది మర్చిపోయి ముందుందని వేకరపడి పనులు చేస్తుండే వాళ్ళకి సోదులు మాట్లాడని అవకాశం ఉండదు. మర్చిపోవాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. అది పౌలు జీవితం. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గురి వద్దకే పరిగెట్టుచున్నాను అని ఉంది కదా. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ వచనంలో ఈ పదం. దానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం వచ్చేసి ప్రెస్ ఆన్, ముందుకు సాగుతున్నాడు అంటారు కదా, ప్రెస్ ఆన్. దీనికి వాడబడిన గ్రీక్ పదం డియాకో. డియాకోకి ఏం అర్థం అంటే, పరిగెడుతున్నాము కదా, ఉత్తగా పరిగెట్టట్లా, గురి వద్దకు పరిగెడుతున్నాం. ఇక్కడ వాడబడిన పదం గురి వద్దకు. గురి ఏంటి? పౌలుకు యేసయ్య ఇచ్చాడు. దమాస్కస్ మార్గంలో పట్టబడేటప్పుడు పౌలుకు యేసయ్య ఇచ్చాడు. ఏంటి గురి? స్వార్థ ప్రకటన. ఎవరికి? పౌలు స్వార్థ ఎవరికి ప్రకటించాడు? అన్యులు. యేసయ్య పెట్టింది అది. దమాస్కస్ మార్గంలో అధ్యాయం చదవండి. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయమో 9 నుంచి 12 వరకు ఉంటుంది. చదివి చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. ముందు పౌలు ఏం చేస్తాడంటే, పౌలు ఇశ్రాయేలీయుడు ఏం చేస్తాడు తెలుసా? నా జనాంగం నుంచి బయలుదేరుతాడు స్వార్థ చెప్పడానికి. ఒక్కడు కూడా వినడు. ఇశ్రాయేల్ జనాంగం ఒక్కడు కూడా వినడు. అప్పుడు నేనెందుకు నీ దగ్గర రావాలి, వినేవాళ్ళ దగ్గర వెళ్తా అని చెప్పి అన్యులకు వస్తాడు. అర్థమైందా? అలా వస్తాడనమాట. యేసయ్య దమాస్కస్ మార్గంలో పౌలుకు పెట్టింది అదే. అన్యులకు స్వార్థ చెప్పడానికి నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పేసి బయలుదేరంటాడు.
అర్థమైందా? అది ఇప్పుడు ఇక్కడ పౌలు యేసయ్య ఇచ్చిన ఆ పని, ఆ స్పెసిఫిక్గా ఉండే ఆ పని, ఆ ముందుండే దాన్ని వేగరపడుతున్నాను. ఆయన ముందు ఏముంది? యేసయ్య పౌలు జీవితంలో ముందు పెట్టింది ఏంటి అని చూస్తే అన్యులకు స్వార్థ ప్రకటన చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడు? చేసినన్ని మర్చిపోయి ఇంకా తన ముందు దానికి వేకిరపడుతూ వెళ్తూనే ఉన్నాడు. మరి ఆ గురి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. గురి ఏంటి? అన్య ప్రజలకు స్వార్థ చెప్పడం. అంటే పౌలు అలా ముందుకు సాగుతూ వెళ్తుండేటప్పుడు దాన్ని ఏమర్థం అంటే ఇంకా నో టర్నింగ్ బ్యాక్. ఏంటి? నో టర్నింగ్ బ్యాక్, నాట్ లుకింగ్ బ్యాక్. అది చాలా చాలా ఇంపార్టెంట్. పౌలు పరిగెట్టేటప్పుడు ఇష్టాన్ని పరిగెట్టల, ఆయన ఇష్టాన్ని పరిగెట్టల, ఏదో చేయాలి కదా అని చేయాల, ఒక సంకల్పంతో చేశాడు ఆయన. హీ హ్యాడ్ అ డిటర్మినేషన్, స్పెసిఫిక్ డిటర్మినేషన్, ఒక ప్రత్యేకమైన సంకల్పం, దాన్ని నెరవేర్చడానికి కోసం ఆయన పరిగెట్టాడు. మామూలుగా పరిగెట్లా. ఇంకోటి, ఆయన ఎలా పరిగెట్టాడంటే లోపల ఎవరో ఏదో పెట్టి ఆ రూపలు ఉండేది ఆయన మూవ్ చేసేట్టు పరిగెడతాడు. అర్థమైందా? అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ఓ ఆటం బాంబ్. ఏంటిది? ఆటం బాంబ్. ఈ ఆటం బాంబ్ వచ్చేసి సర్జరీ చేసి గుండె దగ్గర పెట్టేశారు మనకి. ఉదాహరణ చెప్తున్నా. ఓకే, ఓ ఆటం బాంబ్ గుండె దగ్గర పక్కన సర్జరీ చేసి లోపల పెట్టేశారు. టైం సెట్ చేశారు. ఆ టైం ఎలా సెట్ చేశారంటే ఇన్ని గంటలు ఇన్ని రోజులు సెట్ చేయాల. నువ్వు ఉత్తగా అలా కూర్చుంటే అది పేలుతుంది అంటారు. ఏమన్నారు కండిషన్? నువ్వు అలా కూర్చుంటే పేలిపోతాయి అంటారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కదులుతూనే ఉండాలి, మినిమం కదలాలి, లేకపోతే నడవాలి, లేకపోతే పరిగెట్టాలి కదా. జాగింగ్ వాకింగ్ రన్నింగ్ ఏదో చేస్తుండాలి, లేకపోతే మినిమం ఇలా కదులుతూనే ఉండాలి. అలాగా యేసయ్య పౌలు లోపల ఒకటి పెట్టాడు. ఏమని? అన్నిలు వెళ్ళి సువార్త చెప్పుకున్నాడు. ఆయన ఒక చోట్ల ఉండలా. ఎంత నడిచాడు తెలుసా మీకు? 4 యాత్ర ఏంటి ఏం చెప్పాలి దాన్ని? 4 యాత్రలు చేశాడు ఆయన. తక్కువేం కాదు, కొన్ని వేల కిలోమీటర్లు నడవాలి. 4 సార్లు చేశాడు, ఇంకా చేస్తుంటాడు. పిలిచిపెట్టి చంపేశారు. వీడుంటే ఇంకా ఈ పనులు చేస్తాడని పిలిచిపెట్టి చంపేశారు. అర్థమైందా? లోపల ఏదో పెట్టినట్టుగా ఆయన ఆటోమేటిక్గా వెళ్తూనే ఉన్నాడు. వెనకుండేది అన్ని మర్చిపోయి వెళ్తూనే ఉన్నాడు. ఇంకోటి, పౌలు గురిని చూసే ఆయన పరిగెట్టాడు. గురి ఏంటి? అన్యుల స్వార్థ ప్రకటన ముగించబడాలని వెళ్ళాడు ఆయన. చేశాడా? ఇప్పుడు పౌలు జీవితాన్ని చూసుకుంటాం. మీకు నాకు మనసులో భారం కలిగి ఉన్నాం కదా, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కట్లున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి కదా. పౌలుకి ఏమి లేవా? చెప్పండి, పౌలుకి ఏమి లేవా? ఆయన మోసు తిరగాలంటే పౌలుకి భారం ఏం లేవా? బరువులు ఏమి లేవా? సౌలుగా ఉండేటప్పుడు వదిలేయండి, పౌలు అయిన తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు పౌలు అవ్వేటప్పుడు ఒకటి జరిగింది. ఏం జరిగింది? పౌలు జస్ట్ ముందు ఒకటి జరిగింది. 2 విషయాలు జరిగింది. ఒకటి, దొరికిన క్రైస్తవులందరినీ చంపాడు. రెండవది, మెయిన్గా ఎవరిని చంపాడు? స్టెఫన్ను చంపాడు కదా. ఇప్పుడు దమాస్కస్ మార్గంలో పట్టబడ్డాడు. యేసయ్య పట్టుకున్నాడు ఆయన. సౌలును పట్టుకున్నాడు, పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిన తర్వాత తన లోపల బరువులు ఉండదా? బాబోయ్, ఇంత గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వకృపానిధి, ఇంకా సార్వభౌముడు, ప్రేమ కలిగిన దేవుడు, ఈ దేవుని రాజ్యంలో బిడ్డనా నేను చంపింది మనకు తెలియకపోవచ్చు, పౌలు తెలుసు కదా. అంతమంది నేను చంపాను భారం ఎంత ఉండాలి? వద్దా? ఉంటుంది. తర్వాత స్టెఫన్ను చంపిన దానికి ప్రత్యేకంగా పౌలే కారణం అని బైబిలే చెప్పింది. ఎలా చెప్పింది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, ఇప్పుడు స్టెఫన్ వచ్చేసి ఆ సిచ్యువేషన్ చూసుకోండి.
అందరు చుట్టి స్టెఫన్ వచ్చేసి బ్లాస్ఫెమీ చేస్తున్నాడు అని చెప్పేసి. అంటే బ్లాస్ఫెమీ అంటే మనుషులకు అర్థమవని విషయాలు ఆయన మాట్లాడి, ఇదిగో చూడు దేవుడు వస్తున్నాడు అది ఇలా మాట్లాడితే వాడిని చంపాలి అని కదా. ఇప్పుడు చంపాలంటే స్టెఫన్ ఎలా చంపారు? రాళ్ళతో కొట్టి చంపారు. ఓకే, రాళ్ళతో కొట్టి చంపాలంటే మొదట ఎవడో విసిరుంటాడు కదా. మొదట ఎవడో విసిరి ఉండాలి. ఎవరు విసిరారు? అలా బైబిల్ చెప్పలా. పౌలే కారణం. మరి బైబిల్ అలా చెప్పలా. మరి అక్కడ ఏం జరిగి ఉండొచ్చు? బైబిల్ చెప్పలేదు కాబట్టి మనం అనుకున్నాం. ఏమనుకున్నాం అంటే అందరు ఉన్నారు, పౌలే తీసుకెళ్ళాడు. పౌలు అక్కడ హెడ్ అనమాట. ఆ గ్యాంగ్ పౌలే హెడ్. ఎప్పుడు ఇలా మాట్లాడిన స్టెఫన్ని చంపాలి, ఉండేవాళ్ళు రాళ్ళతో కొన్ని చంపాలి. ఇప్పుడు మొదట ఎవడో వేసి ఉంటాడు కదా. ఒకటి ఎవడో వేసి ఉండాలి, లేకపోతే పౌలే వేసి ఉండొచ్చు. పౌలు వేసి ఉంటే ఓకే, పౌలే వేసాడు కాబట్టి మిగతా అందరూ వేసి చంపేసి ఉంటారు. మరి ఒకవేళ పౌలు వేయలేదంటే మొదటి రాయి విసిరేవాడు పౌలును చూసింటాడా? చూసిండరా? పౌలును మొదటి రాయి వేయాలని ఎవరు ఉద్దేశించాడో వాడు పౌలును చూస్తాడో వేయాలా వద్దా అని. అప్పుడు పౌలు ఏమని ఉంటాడు? వెయ్యని ఉంటాడు. ఎవడో వేసినా పౌలు వేయమని చెప్పినా పౌలు వేసినట్టే. సో స్టెఫన్ అలా చంపారు. ఇప్పుడు పౌలు అయిన తర్వాత ఈ బరువు ఉంటుందా ఉండదా? స్టెఫనుని చంపిన బరువు ఉంటుందా? కొన్ని వందల మంది స్టెఫనుని చంపాడు పౌలు ఎంత బరువు ఉండాలి? ఎన్ని బరువులు ఉండాలి? పాతది అనుకోవాలంటే ఎంతనా అనుకోవచ్చు కదా. ఇప్పుడు పౌలు కూర్చున్నాడా, నేను ఇంతమందిని చంపాను, నేను ఎలా స్వార్థ చెప్పగలను అని అనుకున్నాడా? అనలేదు కదా. ఎన్ని రెట్లు స్పీడ్ పెంచాడు, ఎన్ని రెట్లు పెంచాడు. ఇంకోటి, అలా స్వార్థ ప్రకటన చెప్పేటప్పుడు ఎంతమంది కొట్టారు, ఎన్నిసార్లు కొట్టారు, ఎన్నిసార్లు సెరగెళ్ళాడు. 2-3 సార్లు నీళ్ళలో సముద్రంలో ప్రయాణం చేస్తుంటే పగిలిన ఓడ పగిలిపోయింది. అలాంటి అనుభవములు. తర్వాత కొరడాలు పెట్టి వేసింది, జైలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు బరువులు తీసుకొచ్చినచ్చు కదా, ఆగిపోయినచ్చు కదా పాతదని తలుసుకుని. మరి ఎందుకు ముందు సైడ్ ఆలోచన చేయాలి? ఎందుకంటే లోపల యేసయ్య పెట్టిన ఆటో బాంబ్ పనిచేస్తుంది. ఆయన కూర్చుంటే పేలిపోతుంది. అందుకని కూర్చోలేదు పౌలు. బాంబులు లేకపోయినా ఆయన కూర్చోలేదు. ఆయన గురి యొద్దకు పరిగెడుతూనే ఉన్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. పాతది మర్చిపోవాలని. ఇప్పుడు ఐదో మెట్టు ఏంటి అంటే, దేవుడు మన కోసం పెట్టిన గురి, దేవుడు మన జీవితంలో ఆయన పెట్టిన గురి ఒకటి ఉంది. దాన్ని ఉద్దేశించి పరిగెట్టాలి. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, దేవుడు మన జీవితంలో గురి కలిగి ఉన్నాడా? దేవునికి ఒక గోల్ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి గోల్ ఉంది. ఏంటి అనేటప్పుడు మనం ఆయన బిడ్డలు అయిన తర్వాత మనం ఇలాగే ఉండాలి, ఇలాంటి పనులు చేయాలి, ఇలా గెలవాలి అని దేవుడు ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. ఇది చాలా అద్భుతమైన వచనం అన్నమాట. చివరిలో ఉండేది ఇంకోసారి చెప్పండి. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం చేసింది ఎవరు? దేవుడు. మనం చేసింది ఎవరు? దేవుడు. మనం ఆయన చేసిన పని. వీఆర్ గాడ్స్ వర్క్మ్యాన్షిప్ అంటారు. గాడ్స్ వర్క్మ్యాన్షిప్.
ఇప్పుడు మామూలుగా ఆర్ట్ వర్క్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు దాన్ని? ఆర్ట్ వర్క్. ఆర్ట్ వర్క్. ఓకే, మీకు చెప్పడానికి రాలేదు కానీ మీకు అర్థమైంది. ఆర్ట్ వర్క్ అంటే ఎవరో తన చేయి పెట్టి, ఓ కళాకారుడు తన చేయి పెట్టి ఏదో ఒకటి అద్భుతమైన రీతిలో చేసి ఉంటాడు కదా, దాన్ని ఆర్ట్ వర్క్ అనేసి చెప్తారు. ఇక్కడ దేవుడు చేసిన ఆర్ట్ వర్క్ మనము అంటుంది ఈ వచనం. దేవుడు చేసిన ఆయన చేతితో చేసిన ఒక ఆర్ట్ వర్క్ మనం ఎక్కడ చేశాడు తెలుసా? యేసుక్రీస్తులో చేశాడు. ఎక్కడ చేశాడు? యేసుక్రీస్తులో చేశాడు. ఇక్కడ ఎందుకు చేశాడు అంటే సత్కార్యములు చేయడానికి చేశాడు. ఏది? సత్క్రియలు చేయడానికి ఆయన చేశాడు. అది కూడా ఎలా చేశాడు తెలుసా? ఆయన ముందు ప్రణాళిక ప్రకారం అంట. అంటే మన సృష్టికి ముందే మన గురించి ఆయన ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన ఏం చేశాడు? మనను ఆయన చేతితో చేసి మన లోపల కొన్ని గురి యొద్దకు పరిగెట్టడానికి కొన్ని గురులు ఆయన్నే పెట్టాడు. ఆ గురి పరిగెట్టడానికి మనను ఆయన చేతి పని కింద ఆయన చేసాడు అని చెప్పేసి ఈ వచనం ఉంది. అంటే సత్క్రియలు చేయడానికి అంటే దాని ఏమర్థం అంటే దేవుని పిలుపు అని అర్థం. దాని ఏమర్థం? దేవుని పిలుపు. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవుడు మనను సత్కార్యములు చేయడానికి పిలిచి ఉన్నాడు. ఇంకోటి చూసారా? సత్కార్యం చేయడానికి కాదు, సత్కార్యములు చేయడానికి. ఒక్క కార్యము కాదు, చాలా విషయములకు. ఏమేమి చెప్పగలరా? మన అందరినీ పిలిచినాడు దేవుడు. ఆయన పిలుపు మన అందరికీ ఉంది సత్కార్యములు చేయడానికి. ఏమేమి చెప్పగలరా? ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. నన్ను తీసుకుంటే నన్ను ఏదైతే తల్లిదండ్రుల కడుపులో నన్ను పెట్టాడో వాళ్ళ బిడ్డగా పెట్టే కార్యముకి నన్ను పిలిచి ఉన్నాడు ముందుగా. బాగా అర్థం చేసుకోండి. ఇది దేవుని కార్యమే, అర్థం చేసుకోవాలి. ముందుగా నిన్ను శిశువుగా ఒక తల్లిదండ్రుల కడుపులో పెట్టాడు, సత్కార్యం జరిగింది. దాని తర్వాత మేజర్గా మాట్లాడుకుంటే దాని తర్వాత ఒక అమ్మాయిని చూపించి పెళ్లి చేసి పెట్టి నన్ను భర్తగా చేశాడు, సత్కార్యం. అది సృష్టి దేవుని దగ్గర ఉందా లేదా? ఉంది. పెళ్లి దేవుని దగ్గర ఉందా లేదా? నన్ను చేశాడు. తర్వాత ఈ సంఘముకు నేర్పడానికి బోధకుడిగా పాస్టర్గా పెట్టడానికి నన్ను పిలిచి ఉన్నాడు. దానికి కొన్ని వరాలు ఇచ్చి ఉన్నాడు. అర్థమైందా మీకు? ఒకటి కాదు, రెండు కాదు. ఆయన ఉద్దేశం ప్రకారం ఎన్నో సత్కార్యములు ప్రతి వారికి, ప్రతి బిడ్డకు ఆయన ఇచ్చి పిలిచి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ సత్కార్యములు మన గైకొని పాటిస్తున్నామా? ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నా ప్రణాళిక ప్రకారం మిమ్మల్ని సృష్టి చేసి ఉన్నాను. మీలో కొన్ని సత్కార్యములు పెట్టి గురి యొద్దకు పరిగెట్టండి, ఇదే మీ గురి అని చెప్పేసి నేను పెట్టి ఉన్నాను. మీరు దాన్ని చేస్తున్నారా అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఏదైతే సత్కార్యముల కోసం మనం పిలిచి ఉన్నాడో ఒక్కొక్క సత్కార్యం కూడా ఒకటి వ్యతిరేకంగా ఉండదు. ఒకటికి వ్యతిరేకంగా ఉండదు. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయి నాకు భార్య అయింది, నేను భర్తగా ఉన్నా. ఆ పనికిని సంఘం నేను నడుపుతున్నా. ఈ పనికిని వ్యతిరేకత లేదు నాకు, నా జీవితంలో దేవుడు పట్ల. సంఘంలో బోధకుడిగా నేను బోధిస్తున్నాను. మరి ఒక అమ్మాయి నేను భర్త కూడా ఉన్నాను. భర్తగా ఉండేది, పాస్టర్గా ఉండేది వ్యతిరేకమైనది కాదు. దేవుడు అలా పెట్టలా, ఒకటి సపోర్ట్గా ఉన్నట్టుగానే పెట్టాడు. సత్కార్యములు ఎక్కువ మన జీవితంలో పెట్టుంటే ప్రతి సత్కార్యములు ఒకటి సన్మానించుకుంటుంది, వ్యతిరేకంగా అది ఉండదు. అందుకని దేవుడు ప్రతి వాళ్ళను కూడా ప్రత్యేకమైన రీతిలో ఆయన పిలుపును అందుకొని సత్కార్యములు చేయడానికి పెట్టి ఉన్నాడు. చాలా చాలా ముఖ్యం అది. ఇప్పుడు
13-14 ఫిలిప్పీ 3:13-14 చదవండి. ఫిలిప్పీ 3:13-14. కాబట్టి మీ నిమిత్తమై 13-14 సారీ ఫిలిప్పీ 3:13-14. ఓకే. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. అన్ని దేవుడే. మనం అనుకుంటాం విపరీతంగా పరిగెడతాం ఈ లోక జీవితంలో, అన్ని నాది, అన్ని నేనే చేసుకోవాలి, ఇది నేనే చేయగలను, ఇది నా కోసమే అని పరిగెడుతున్నాము. అది వ్యర్థమే. అన్ని ప్రతి ఒక్క సృష్టికి దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఆయన ఒక సంకల్పం, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ పిలుపుని అందుకొని సరిగ్గా చేయాలి. ఇప్పుడు 5 మెట్లు చూసుకున్నాం. మొదటిగా ఏంటి? క్షమించాలి. రెండవది మన లోపములను రోగములను ఒప్పుకోవాలి. మూడవది ఏం చేయాలి? మూడవది ఏదైతే ఒప్పుకున్నామో దానికి బాధ్యతలు తీసుకొని మన జీవితంలో మనం పని చేయాలి. నాలుగవది ఒక చోట్ల ఉండకూడదు, పరిగెట్టాలి, మూవ్ అవుతూనే ఉండాలి. ఐదవది ఏంటి? దేవుడు మన జీవితంలో పెట్టిన ఉద్దేశంలో అర్థం చేసుకొని దేవుడి పని కోసం మనం పరిగెట్టాలి. సరే, ఇప్పుడు ఇది మనం చెడు వాతావరణంలో ఉండే చెడు అలవాట్ల నుంచి మనం బయటపడడానికి. ఇది ఎవరికంటే నార్మల్గా వచ్చిన వాళ్ళకి, ఇది మీకు నాకు. మరి ఈ ఉపదేశం ఎవరి కాదు అంటే కొంతమంది ఉన్నారు. ఈ ఉపదేశం ఎవరి కాదు అంటే చిన్న వయసులోనే ఇళ్ళ వాతావరణంలో చిన్న వయసులోనే సెక్సువల్గా అబ్యూస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే చిన్నపిల్లలనే ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళే, లేదు పక్కనట్టి వాళ్ళే, పొరుగుట్టి వాళ్ళు ఎవడో ఏదో చేసి చిన్న వయసులోనే ఈ లైంగిక విషయాలు ఉన్నాయి కదా, వాళ్ళకి చిన్న వయసులో జరిగి ఉంటుంది. అర్థమైందా? వీళ్ళకి కాదు ఈ ఉపదేశం. ఇంకోటి ఫిజికలీ అబ్యూస్డ్ అంటే ఇప్పుడు చిన్న వయసులోనే కాలు పోయింది, చేయి పోయింది, మెదడు సరిగ్గా మనిషి అంగవైక్యాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా కాదు. తర్వాత మానసిక రోగులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఈ ఉపదేశం పనిచేయదు. వాళ్ళకి ఏం పనిచేస్తుందంటే నాలాంటి వాళ్ళ దగ్గర తీసుకురావాలి. వాళ్ళు మాలాంటి దేవుడు వాక్యం విత్తే బోధకులు ఉంటారు కదా, పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళను దేవుని వాక్యం ద్వారా నడుపుతారనమాట. దేవుని వాక్యం ద్వారా ప్రతి విషయంలో వాళ్ళ జీవితంలో ఏమేమి ఉందని చెప్పి 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 వాళ్ళు దేవుడు తిప్పి పూర్తిగా స్వస్థతపరుస్తారు. అర్థమైందా మీకు? దేవునికే మహిమ కలుగును గాక.